ఎక్కడికి రా? ఇక్కడికి అని చెప్పే కదా. ఎక్కడికి చెప్పకుండా అక్కడికంటే ముందు నువ్వు రారా ఎక్కడికి కదా చెత్తరా అక్కడికి. మీ బాబా గట్ట ప్లేలే పోతున్నారా అమ్మ జీవితం వచ్చి సినిమాల్లో ఛాన్సులు రావు, అలాగే ఉద్యోగాలు రావు. సర్లే జేబు నుండి జాబ్ సాటిస్ఫాక్షన్, బేకర్లో వచ్చి శారీరక సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది కదా. నీ బాబా గట్ట పెడితే ఒక్కతరాదేడరా ఇప్పుడు చూడ ప్యాంట్లు సొక్కాలి అమ్మచ్చి. బావా జాబ్ సాటిస్ఫాక్షన్ ఓకే, ఈ శారీరక సాటిస్ఫాక్షన్ ఏంటి? టీవీలు చూడబెట్ట నువ్వా? మన బాబాలు చూసావుగా, సీఆర్లో పంజాబీలు, మిడ్డీలు, దాండియాలు, డిస్కోలు. అబ్బో నేను కూడా అదే ఊహించుకున్నారా బాబా. తీరా చూస్తే ఈ అమ్మ ఎదలు వస్తున్నారా. నువ్వు కొంచెం వయసులో ఉన్న బాబా గెటప్ అయితే బాగుండు బావా. ఆ వయసులో అయితే ముసలు వస్తారేమో అని చెప్పి ఈ వయసు గట్ట వేసే కాలేజీ అమ్మాయిలు వస్తారేమో, అదేమో ఒక్కతరాటలా. గుర్తుపడ్డావు. అవునరా, కాలేజీ అమ్మాయిలకి బాధనే ఉండబెట్టరా. వాళ్ళకి బాధ ఏంటి బాబా, ఎప్పుడు సెల్లో సొల్లే కదా. ఏమంటే తిత్తగా మన కుర్రోళ్ళు ఉన్నారు కదా. ఈ నా కొడుకులు అక్కడ దానికి ఎప్పుడు బాధ అవుతా తీర్థం చుట్టూరు 10 మంది తిరుగుతుంటారు. హలో స్వామికి సార్. హలో స్వామి నేను. పాప చెప్పమ్మా. నాకు మొన్న ఎగ్జామ్లో 95 మార్క్స్ వచ్చాయి స్వామి. చాలా బాధేసింది. 100 రావాలంటే ఏం చేయాలి స్వామి? 100 కదమ్మా, రాత్రికి నిమ్మకాయ పద్ద నొట్టెట్టు పడుకోమ్మా, పొద్దునకు 100 వచ్చేస్తాయి. యారా మన ఇద్దరికి కదా, మన క్లాస్ మొత్తానికి బ్యాచ్ మొత్తానికి కలిపి 95 వచ్చినాయరా. మా ఇద్దరం కష్టపడిన రాలేదు కదా. దీనికి ఒక్కదానికి 95 వచ్చానంట, దీనికి 7 అంట, 100 కావాలంట. మీ అమ్మ 5 మార్కులు తగ్గేసరికి ఏడుపులు, పెడబాబులు, ఉపవాసాలు, ఉపన్యాసాలు. జీవితం. ఎవరు సిరి బుజ్జి అంట, పొద్దున్న ఫేస్బుక్లో మెసేజ్ పెట్టాడు కదా, వాళ్ళ బ్రదర్ ఫోన్ చేసి. హలో, నీ అక్క? అది నీ అక్కేనా? అదే నాన్న, మీ అక్కేనా అని అడుగుతున్నాను నాన్న. నానా ఆవిడ ఏం తినా ఆ ఫోటోలు ఒకసారి నుంచుని, ఒకసారి వంగుని, ఒకసారి పడుకొని, ఎందుకు ఆ ఫోటోలు అటు తిరుగుటి ఇటు తిరుగుటి. దీనమ్మ మీ అక్క దెబ్బకి నేను బాబాని అయిపోయినా బాబా. ఇంకోసారి అది ఫేస్బుక్లో ఫోటో పెట్టిందా, నేను అగౌరవం అయిపోయి దాన్ని అంతం చేస్తాను చెప్తాను. సరే అమ్మ ఫోన్ ఎవరు బాబు అంత చిరాకుపడుతున్నావు? సిరి బుజ్జి పాప పాకిదానిలాగా ఉండదు. ఫోటోల మీద ఫోటోలు ఆడతాయి. మళ్ళీ పైన చూడు ఇంగ్లీష్ లెటర్లో ఎంత అందంగా రాతుందో. లెటర్ అంటే గుర్తొచ్చింది బాబా, నీకు నీ ఫ్యాన్స్ లెటర్లు పంపించారు. అబ్బో చదువురా, ఆన్సర్ చేయకూడదు. ఫస్ట్ చదువు. స్వామి నేను ఈ మధ్య బాగా బరువు పెరిగిపోయాను స్వామి. ఏం చేయాలి? వేయింగ్ మిషన్ మీద ఎక్కితే 140 కేజీలు వస్తుంది. అర్జెంటుగా బరువు తగ్గాలంటే ఏం చేయాలి? అడుగు దీన్ని తెచ్చుకోవడం ఎందుకు, బరువు పెరుగుతుంది పందిలాగా. దీనికి అర్జెంట్గా తగ్గిపోవాలా? ఓ పని చేయమను, 2 వేయింగ్ మిషన్ మీద ఎక్కమను, చెరుకు 70 వస్తుంది సాటిస్ఫాక్షన్. ఒకటేనా ఇంకేనా ఉన్నాయా? చదువు. స్వామి నా గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడు ఇంకా కే అని మెసేజ్ పెడుతుంది స్వామి. అలా అన్నప్పుడు నాకేం మాట్లాడో తెలియట్లేదు స్వామి, ఏం చేయమంటారు? ఇది నాకు కూడా తగిలింది నాన్న. ఇప్పుడు ఏం చెప్తావు నువ్వు? అన్న ఒక మెసేజ్ పెట్టమను, ఏమని? నీ గొంతులో కిచ్చుకిచ్చుంది అనుకో, హాల్సో విక్స్ వేసి దొప్పించుకోమను. అంతేగాని కే నన్ను తప్పకో అని మెసేజ్ పెట్టమను. రేపు పొద్దుకి అదే మానేద్దే. గొంతు వచ్చిన ఆన్సర్ అనమాట. అద్భుతం బాబా అంటే చాలు వేసుకుని డబ్బులు వచ్చే బేరం ఉండదు బావా. ఆ పరిగెండి బావా, నీకు ఎప్పుడు ఆయాసం రాదా? డబ్బులు వస్తున్నాయి కదా. మా ఎవరు వస్తున్నారు? ఎక్కడికి సూత సరే చండాలంగా ఉంది. ప్రతి ఊడు పాపకు చూపి వచ్చారా. ఒరే బొడ్డోడు కూడా వచ్చేస్తున్నాడు రా. ఆ బొడ్డోడు క్యాండీ క్లాస్లో ఎవరో 33 అవ్వలేదు అనుకుంటా. అడిగి సమాధానం చెప్పి పంపించరా. నీ ఈడికి కూడా నేను చెప్తే నా పరువు పోద్దా. మమ్మీ నేను ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశాను స్వామి. అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేసింది, కాకపోతే గిఫ్ట్ అవ్వాలి తెలియట్లేదు స్వామి. వీడికి లవ్వా? ఒరే చెప్పుందారా, తీసుకురా కొట్టేసుకుందాం. అరే నువ్వు మాట్లాడే చంపేద్దరా రే. పాపడచ్చు
బయట పడి ఇక్కడ ఈ వయసుకి వచ్చా కూడా అమ్మాయి లేక మేము బాబాలు అయితే నీ ఈ వయసులో అమ్మాయి రా నువ్వు అని పంపించబెట్టి మొడ్డోడు కూడా లవ్వు అంట చూడు అమ్మాయి లేక చెమట్ల తడిసిపోతుంటే మనం ఈ వయసులో అమ్మాయి అంటే నమస్తే స్వామి. స్వామి నేను ఒక అమ్మాయికి లైన్ వేసాను, లవ్ చేశాను. అమ్మాయి అది అసలు నువ్వు లైన్ వేసావు లవ్ చేసావురా రెండింటికి తేడా ఏంటి స్వామి? నీ పులిహేరలో నా తాలింపు. అరే నీకు నగ్న సత్యం చెప్పనా? ఆడపిల్ల వేడి నీళ్ళు లాంటిదిరా. వేడి నీళ్ళు గట్టిగా ఉన్న బంగాళదుంపను మెత్తగా చేస్తాయి, అలాగే మెత్తగా ఉన్న గుడ్డుని గట్టిగా చేస్తాయి. తప్పు నీళ్ళలో లేదు, నీలో ఉంది. గొప్పగా కలిసి తెలుసు స్వామి. వచ్చాను కానీ నేను వచ్చిందానికి మాత్రం ఆన్సర్ దొరకలేదు స్వామి. వస్తాను స్వామి. ఎలా వస్తున్నారా వస్తున్నారు జాగ్రత్త. వీళ్ళేట్రా బాబులకి ఏదిలాగా కరెక్ట్గా చెప్పావా? ఆడు చూడాడు కోడి పెంటతో పిడకలు చేసి కూర వండుకునేలాగా ఉన్నాడు. వీడు చూడు వీడు దొనపల్లకి పెయ్యి దొడక మధ్యలో అయిపోయాడా. బావా నీకు నిజంగా జ్యోతిష్యం తెలుసా? కరెక్ట్గా చెప్పు. ఉంటారా ఇంటే మన దగ్గర ఎందుకు వస్తారులే. నువ్వే నాకు ఎక్స్పెక్టేషన్ అయ్యాడు అత్తలో ఉండు. ఎక్కడికి ఇంతకి బాబా గారు బావా. ఇక్కడ బాబాయ్ ఎవడరా? రే బలేవుడు చాలా మహిమగల బాబా గారు బావా. ఇక్కడ బాబాయ్ ఎవడు పుట్టించారా ఇప్పుడే? రే నీకు మనం చెప్పానా మా గేస్ చూడిదైందిరని. మనకి పెయ్యి తోడపడదు దున్నతల పడద్దు అని ఆలోచిస్తుంటే ఈయన వచ్చి దున్నతల పడద్దు అన్నాడు రా. 2 రోజు దున్నతల పుట్టింది. అందుకే బాబా గారు అయ్యారు. ఒక్కదానికే రే రాజమౌళి గారు సింగిల్ ట్వీట్ చేస్తే సంపూర్ణ ఒక హీరో అవ్వాలా? ఇది అంతేరా. తొందర చెప్పు. ఎగ్జాంపుల్ చెప్పావురా. ముందు తొందర చెప్పులు ఇప్పురా. పద 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 పద. ఒరే వస్తున్నారా ఒరే వాళ్ళు వచ్చారు కానీ ఎఫెక్ట్ అని చేయరా. వచ్చారు లోపలగా. ఏంటి ఏంటి అలా ఉన్నాడా? అర్థం కాలేదు. నేను ఇంకా ఏం చెప్పలేదు. వంగి చెప్పరా రమణగారి మ్యూజిక్, బాబాగారి మాటలు అర్థం కావు. ఈయన ఊరుకుంటాను. ఈ సూదం తిందిలే కానీ నీ బాధ ఏంటి చెప్పు. అసలు స్వామి 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 అరే నీకు లవర్ లేదు కదరా? స్వామి ఎలా చెప్పారు స్వామి? ఎంత ఆరాటం ఉన్నాడు గౌతు పడతారా? ఆడు చెప్తున్నాడు కదా, నువ్వు ఆగొచ్చు కదా. నువ్వు చెప్పినా నీ కష్టాలేంటో. స్వామి ఏం లేదు స్వామి, నేను షార్ట్ ఫిల్మ్ తెద్దాం అనుకున్నా కానీ ఏ ఒక్కడో నాకు సహకరించట్లా. ఎలా తీయాలో ఏం చేయాలో ఒకసారి చెప్పండి చాలు. నాకు షార్ట్ ఫిల్మ్ తీయాలంటే టాలెంట్ ఉండాలి నానా. టాలెంటా? సరే టాలెంట్ రావాలంటే ఏం చేయాలి చెప్పండి పోను. టాలెంటే కదా, టాలెంట్ రావాలంటే ఏం చేయాలి నేను చెప్తాను. నేను ఫ్లైట్ ఎక్కువ గోవా వెళ్ళు, అక్కడ అమ్మాయిలు బాగుంటారు చూడు. అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కి కేరళ రా, ఇక్కడ అమ్మాయిలు జుట్టు 2 బాగుంటాయి చూడు. ఇక్కడి నుంచి ముంబై వెళ్ళు, ఇక్కడ కూడా బాగుంటారు చూడు. ఇక్కడి నుంచి హైదరాబాద్ రా, ఇక్కడ బాగోరు రే కానీ చూడు. ఆ పక్కనే పాత బస్తీ అని ఒకటి ఉంటుంది, అది కింటల్ లెక్క అమ్ముతారు తెచ్చుకుంది. ఏం స్వామి అర్థం కాల? ఇదంతా ఎందుకు చెప్పి తెలుసా నీకు? ఒక మొక్క కూడా అర్థం కాలేదు స్వామి. అర్థం కాలేదా? అయితే నువ్వు ఖచ్చితంగా షార్ట్ ఫిల్మ్ కన్నా సీరియల్ బాగా పని చేస్తావు నాన్న. నా మాటని సీరియల్ తీసి. సీరియల్స్ కష్టమైపోద్దాం స్వామి నాకు. కష్టమే ఉందరా బూడిదా. ఎలా తీయాలి నేను చెప్తాను. నేను యూట్యూబ్లో 4 వీడియోలు దొబ్బాయి, మన తెలుగు సినిమాలో డైలాగులు దొబ్బాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన సినిమా చూసావా, అందులో పాటలు ఆర్ఆర్ లేపాయి. అది కాక బాగా 24 గంటలు ఏడిసి 4 ఆర్టిస్టులు చూసుకో. ఒక ఆర్టిస్ట్ నుంచోబెట్టు, ఏడిపించు డైలాగ్ అయ్యి, దాన్ని ఏడిపించు ఆర్ఆర్ అయ్యి, దాన్ని ఏడిపించు పాట అయ్యి, మొత్తం కలిపి వీడియోది. అదే సీరియల్. మరి స్టోరీ స్వామి? సీరియల్లో స్టోరీలు ఉంటాయరా శుభ్రంగా. ఒక నెల ఒక దాన్ని ఏడిపించు, ఇంకో నెల నవ్వించు, 3వ నెల ఏం చేస్తామో అది ఎందుకు ఏడిచిందో ఇది ఎందుకు నవ్విందో చూపించు. సరే ఆ 3 నెలల తర్వాత మరి? ఆ 3 నెలలు అయిపోయిన తర్వాత రా, వీడు సింగిల్ డబ్బు ఇచ్చేసి మొత్తం స్టోరీ లాగేద్దాం అనుకుంటున్నాడు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ రా, 3 నెలల తర్వాత మళ్ళీ చూద్దాం. నాకు ఎలాగో సొల్యూషన్ అవ్వలేకపోయాడు కానీ నువ్వేదో బాబా 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 అంటున్నావు కదా, నువ్వు అడుగు నేను చూస్తా. స్వామి ఎంత ట్రై చేసిన ఈ అమ్మాయిలు పడతలేదు స్వామి. ఏం చేయమంటారు స్వామి? ఎందులో ట్రై చేస్తున్నా? కాలేజీలోనా ఫేస్బుక్లోనా? రెండింటికి తేడా ఏంటి స్వామి? కాలేజీలో అయితే ఒక శాస్త్రం ఉంటుంది, ఫేస్బుక్ అయితే ఒక శాస్త్రం ఉంటుంది. చెప్పు. అవునా? అయితే ఫేస్బుక్లో ట్రై చేయాలంటే ముందు అసలు ఫేస్బుక్లో అమ్మాయిలు ఎలాంటో తెలుసుకోవాలి.
అర్థమైందా? ఆ ఫేస్బుక్ లో అమ్మాయిని 4 కేటగిరీలు విభజించావు. సీడీ డివిడి మెమరీ కార్డ్ హార్డ్ డిస్క్ అయ్యేనా? నువ్వు ఇంకా షార్ట్ నుంచి బయటికి రాలేదరా? బయటికి రా, ఇది కొత్తది. ఇది చెప్తా నేను. చెప్పండి స్వామి అయితే. ఫస్ట్ కేటగిరీ ఏ. ఇది బయట మనకు తెలుసు, కానీ అప్పీలో మనం దానికి తెలియదు. ఇది పేరెంట్స్కి క్లోజ్ ఫ్రెండ్స్ తప్పితే ఇంకోటికి రిక్వెస్ట్ పెట్టదో, పెట్టినా యాక్సెప్ట్ చేయదు. ఇది ఆన్లైన్కి రాదు, రిప్లై చేయదు, పోస్ట్ అస్సలే చేయదు. ఏ కుక్క పిల్ల, పంది పిల్ల, చిన్న పిల్ల ఫోటోలు ఎడుతుంది. దీనికి ప్రైవసీ సెట్టింగ్స్ ఎక్కువ, పరిచయం తక్కువ. దీనికి లేనేది వేస్ట్. ఇక బి, ఇది బయట కేబుల్ టీవీ, ఎవరు స్విచ్ చేసినా వెలుగుద్ది. కానీ ఇది ఏం చేద్దంటే ఎఫ్బీలో సతీ అనసూయ సీక్వెల్ ఫీలింగ్ ఇస్తుంటది. మెసేజ్ పెడితే రిప్లై అయ్యదు, ఖాళీ లేక కాదు రే బిల్డప్. మెసేజ్ పెడితే సొరకన అయిపోతాయేమో అని. దీనికి అనవసరం అసలు. దీనికి పరిచయాలు ఎక్కువ, రిక్వెస్ట్లు ఎక్కువ, అన్నీ ఎక్కువే. దీనికి మనం లైన్ వేయడం అనవసరం. ఇక సీరా, ఇది గంటకే లేదు 10 నిమిషాలకు ఫోటో అప్లోడ్ చేస్తుంది. దీనికి ఇంకా ఎవడో చూడడానికి ఇది ఎవడో రిక్వెస్ట్ పెట్టినా యాక్సెప్ట్ చేస్తుంది. అందుకే దీనికి కమెంట్లు, లైకులు, షేర్లు తెగ ఉంటాయి. నువ్వు మెసేజ్ పెట్టినా అనవసరం, ఇది రిప్లై అయ్యదు. దీనికి ఇది హీరోయిన్ అని ఫీలింగ్ ఇచ్చేస్తా ఉంటుంది అనమాట. దీనికి అసలు సొంతం పరమ దరిద్రం, అనవసరం, వేస్ట్. ఇక సీ కూడా వదిలే. ఇక డి అన్నట్టే దీనికి దూరం ఎక్కువ. అదే రిక్వెస్ట్లు పెట్టింది, అదే యాక్సెప్ట్ చేసిద్ది, అదే మెసేజ్లు పెట్టింది. ఇది స్పెల్లింగ్ రాకపోయిన ఫీలింగ్లు మాత్రం బాగా పోస్ట్ చేద్దాం పాప. మనం ఏమనుకుంటామంటే ఇది మనకే అని ఫీల్ అవుతూ ఉంటాం. దరిద్రం ఏంటంటే మనతో పాటు చాలా మంది అలాగే ఫీల్ అవుతుంటారు, ఇది మనకే అని. అదేంటంటే అందరితో అలాగే ఉంటుంది. ఇక డి కూడా వేస్ట్. ఫేస్బుక్ 4 కేటగిరీలు చేస్తే ఏబిసిడి కదా, అవి వీళ్ళే ఉంటారు. సో దీన్ని బట్టి నీకేం అర్థమైంది? ఫేస్బుక్ లో అమ్మాయిలు వేస్ట్ స్వామి. ఉంది ఇంత. అయినా స్వామి ఈ మధ్య ఒక అమ్మాయి నాకు రిప్లై ఇస్తుంది స్వామి. ఏం నానా, నువ్వు ఫోటో పెట్టావా ఫేస్బుక్కి? అవును స్వామి. ఇది ఒరిజినల్ ఫోటో పెట్టావు నువ్వు? స్వామి యాజ్ ఇట్ ఈజ్ ఇదే కప్లోడ్ పెట్టాను, అయినా రిప్లై ఇస్తుంది తెలుసా, మహాదేవత. ఒరే, నువ్వు ఒరిజినల్ ఫోటో పెట్టాక కూడా అది రిప్లై ఇచ్చిందంటే అది నిజమైన కాదురా, ఫేక్ అకౌంట్ రా. నీ మొహం చుట్టూ చెబుతాను, రిప్లై ఇస్తారా? అర్థం చేసుకోవారా? ఫేక్ అకౌంటా? నేను ఇంకా నిజమైన అకౌంట్ అనుకుని చాట్ చేసేస్తున్నాను స్వామి. అన్నట్టు మర్చిపోయింది స్వామి, మొన్న ఒక అమ్మాయి ప్రపోజ్ చేస్తే అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేసింది తెలుసా. అమ్మ దీనమ్మోయ్, అసలు నువ్వు ఎలా ప్రపోజ్ చేసావు నాన్న? స్వామి ఎలా చెప్పిందంటే స్వామి, బ్లాక్ శారీ కట్టుకుని, లూజ్ హెయిర్ వేసుకుని, ఆ హెయిర్లో మల్లెపూలు పెట్టుకొని, తర్వాత పాపిడి పిల్ల పెట్టుకొని. ఒరే, నువ్వు చెప్పేది ఎలాగో తెలుసా? పండగ రోజు కేబుల్ ఛానల్లో కొత్త సినిమా వేసినట్టుంది. అవదో ఆయన ఆగదో. ఆపు, షార్ట్గా సింపుల్గా చెప్పు, అసలు ఎలా చెప్పు. స్వామి సింపుల్గా నాకు అర్థం కావట్లేదు కానీ ప్రపోజ్ చేసాక ఉమ్మాను స్వామి. ఆ తర్వాత ఏం జరగలేదు. ఏం జరగదు కూడా. అరే ఇందా, ఈ అమ్మాయిలు పడాలంటే ఏం చేయాలి స్వామి? బిస్కెట్ వేయాలి నాన్న. బిస్కెటా? బిస్కెట్ అంటాడేట్రా? ఏది నీ ఫోన్ ఉందా? ఎందుకు స్వామి? ఒకసారి కాల్ చేసి నేను మాడతా ఇది ఎవరికి. హలో స్వామి ఏంటి స్వామి అలా పెట్టేశారు స్వామి? స్వామి మాట్లాడింది స్వామి లైన్లో ఉండరా, ఉండు. బంగారం, నీ స్వీట్ వాయిస్కి చెవులు చీమలు పట్టినాయి నాన్న, కడుక్కుందామని వెళ్ళా. స్వామి రిజల్ట్ ఎలా ఉంటుంటారు స్వామి? బాగరా బాబు. నీకేరా స్వామి మరి పిలుచుకోవడం ఎలా స్వామి? నీ నెంబర్ మా ఊడికి రాసి ఇచ్చేది. ఒరే, బుక్ తీసి నెంబర్ రాసుకోరా. అవసరం స్వామి, అది ఫ్యాన్సీ నెంబరు. ఏనానా ఫ్యాన్సీయా? అవును స్వామి. సరే చెప్పు. 8019321292. కరెక్టరా? అన్ని 9 రూపాయలు ఉన్నారు. 9 దాటి ఒక్క అంకె లేదురా. అవును, ఇన్ని తెలిసిన మీరు బాబా ఎందుకు అయ్యారు? అమ్మాయిలు నాన్న, అమ్మాయిలు ఉంది ఇంత. ఫస్ట్లో నాన్న నేను ఒక అమ్మాయికి రిక్వెస్ట్ పెట్టా, అది యాక్సెప్ట్ చేసింది. యాక్సెప్ట్ చేసిన దగ్గర నుంచి వీడియో కాల్స్, మెసేజ్లు, కాల్స్, రిప్లైలు, శతారం అన్నీ చేసేది. సడన్గా రోజు మాట్లాడతాం మానేసింది. ఎందుకు మాట్లాడతాం మానేసేవని అడిగితే 4 రోజుల తర్వాత రిప్లై ఇచ్చింది, సారీ నేను హైదరాబాద్లో ఉన్నాను. తర్వాత బెంగళూరులో ఉన్నాను అంతే. తర్వాత లేదు మా చుట్టాల ఇంట్లో ఉన్నా, తర్వాత చేస్తాను అంతే. అయిపోయిందిరా. సంవత్సరం తిరిగిన తర్వాత సారీ మా లవర్కి అబ్బాయిలతో మాట్లాడటం ఇష్టం ఉండదు, అందుకే నేను ఎవరితోటి మాట్లాడలేదు అంతే. తగలబడిపోయింది ఉంది ఇంకా. ఇక తర్వాత ఇంకొకటి ఉంది, ఆకులు ఎరుగుదల ఉంటుంది, దానికి అమెరికన్ కావాలంట. ఇలా ఉంటే బాబాలాగా ఏమవుతాం?
ఓరా, అబ్బాయిలు 100 మంది అమ్మాయిలు చూస్తారా, అందులో దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. కానీ జీవిత సత్యం ఏంటో తెలిసారా? ఆ మిగతా 99 మందిని మిస్ అయినందుకు అబ్బాయిలు ఎంత బాధపడతారో మీకు తెలుసా? ఎవడరా చెప్పింది అబ్బాయిలు ఫీలింగ్స్ లేవని? ఎవడరా? ఓం దీంతా. ఇప్పుడు నీకు ఒక జీవిత సత్యం చెప్పనా? మనం ఒక అమ్మాయికి లేనేస్తున్నాం అనుకో, అది ఎలా ఫీలింగ్ ఎత్తంటే, మనం చూస్తున్నప్పుడు ఈ చెప్పగడేంటి నా యాంగ చూస్తున్నాడు, వీడికి వేరే పని పాట లేదేమో అంటది. అదే మనం వెనక్కి వెళ్ళిపోయాక, షపో నాకు తెగ ఫీలింగ్, తెగ ఫాలోయింగ్ వచ్చాను అంటది. వీడి చెల్లి కూడా అలాగే అనేది. అందుకే నేను బాబా అయ్యా. ఆడపిల్లలు బాబా అట్లాగే అంటారు. మగపిల్లని బామ్మర్తే ఇలాగే కాలుద్ది. ఎలా డబ్బులు ఇచ్చే పేరు ఒక్క నా కొడుకు ఉండడు. చూడు, ఫ్యానుల్లో వేసిల్లేమో ఒక్క పెట్టి చెమటలు గారిపోతారు. వీళ్ళేమో ఒక్కొక్కరు ఒక ప్రశ్నలు అడుగుతూ వెళ్ళిపోతారు డబ్బులు. అయినా ఆడు చెప్తున్నా కదా, ఆడు అంటున్నాడు కదా, నీకెందుకు మధ్యలో ఎక్స్ప్రెషన్ ఇస్తా? అసలు నేను బాబా ఎందుకని తెలుసా నీక? నా ఫ్రస్ట్రేషన్ తెలుసా నీకు? ఫేస్బుక్లో ఏం చేయాలి తెలియక రిఫ్లెక్షన్లు కొట్టుకుంటుంటే ఫ్రెండ్ ఒకడు వచ్చి, ఏం మామా ఏంటి అమ్మాయిలతో షాటింగా అని అంటే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా నీక? తగలబడిపోద్ది. కష్టపడే ఎక్కడెక్కడికో కొండ చెట్టు ఎక్కి ఒంటిగాలి మీద నుంచి ఫోటో దిగుతాం, ఫేస్బుక్లో పోస్ట్ చేస్తాం. 10 లైకుల కోసం 10 నెలలు కూర్చుంటే 10 లైకులు రావడానికి నానా ముక్కులు ముక్కితే, అదే టైంకి మా క్లాస్మేట్ ఓ పిత్తిలో ఫోటో ఎడితే దానికి 1,00,000 లైకులు వస్తే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా నీకు? మొన్న నేను చచ్చిపోతున్నాను పోస్ట్ పెడితే ఒక్కడ కమెంట్ చేయలే. అదే టైంకి మా క్లాస్మేట్ ఒక అమ్మాయి కడింగింగ్ గంట్లు, ఉతికింగ్ బట్టలు, ప్లేయింగ్ తొక్కుడు బిళ్ళ అని పెడితే కింద ఒకడును, జాగ్రత్తమ్మా సో క్యూట్ అమ్మా, హే నీకు ఇంకా గుర్తుందా, జాగ్రత్తమ్మ బిళ్ళ ఖాళీ గుచ్చుకుంటదేమో అని కమెంట్లు పెడితే, ఆ కమెంట్లు పెట్టి ఎదవలున్న ఫేస్బుక్లో నేను ఇంకా ఉన్నానని తెలిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా నీక? అది ఈ కాలుడంతా ఖాళీ 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 నేను బాబానయ్యాను. బాబానే డబ్బులు